దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగిను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవ, ప్రేమగల దేవ, మీకు స్తోత్రాలు. వెలకట్టలేని మీ అమూల్యమైన ప్రేమ కొరకు స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన ఆ శిలువ యాగం కొరకు స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకు, ఆయుష్ కొరకు, జీవం కొరకు స్తోత్రాలు. ప్రభా, ఈ వాక్య ధ్యానాన్ని మా కొరకు దీవించండి. ప్రభా, మిమ్మల్ని మేము దగ్గరగా చూడడానికి మాకు సహాయం చేయండి. మిమ్మల్ని అర్థం చేసుకునే మనసు మాకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే మిమ్మల్ని స్వంత రక్షకుడుగా అంగీకరించలేదో వారి ధ్యానాలలో మిమ్మల్ని స్వంత రక్షకుడుగా అంగీకరించి తమ హృదయాలకు మిమ్మల్ని హత్తుకోవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని తమ హృదయాల్లో ప్రభుగా ప్రతిష్ఠించుకోవడానికి సహాయం చేయండి. మిమ్మల్ని ప్రభుగా కలిగిన మేము మా ప్రభు సంపూర్ణంగా మీ ప్రభుత్వానికి అన్ని రంగాలలో, అన్ని విషయాల్లో లోబర్చుకునే వారంగా ఈ ధ్యానములను మా కొరకు ఆశీర్వదించండి ప్రభా. మీరు మాట్లాడండి ప్రభా. ఈ లేఖనాలను మా కొరకు మీరు వెలిగించండి. ఇందులో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులను మేము చూడడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్తలో మరి సువార్తికుడైన మత్తయి యేసు ప్రభు యొక్క జీవితాన్ని తాను ప్రజెంట్ చేశాడు కదా. మనం కనుక జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువును మత్తయి ఒక రాజుగా తెలియచేస్తూ, యూదులు ఎదురు చూచిన రాజు ఈయనే అని అనేకమైన లేఖనాలను మరి జ్ఞాపకం చేస్తూ తాను యేసు ప్రభువును గురించి రాసుకుంటూ వచ్చాడు. యేసు ప్రభు యొక్క జీవిత చరిత్ర. ఈ దినాన్ని మనం యేసు ప్రభు యొక్క జీవితంలో నుంచి ఒక్క విషయాన్ని, ఒక అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు, లేక ఆ శిష్యులలో 12 మందిని ఆయన అపోస్తలులుగా ఆయన నియమించాడు. ఈ 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు అనే విషయం మనకందరికీ బాగా తెలుసు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు యొక్క శిష్యులలో ఒకడుగా ఉన్నాడు. కానీ మరి యేసు ప్రభు యొక్క డబ్బు సంచిని కూడా హ్యాండిల్ చేస్తా ఉన్నాడు. యేసు ప్రభు యొక్క డబ్బును మరి అదంతా మనీ మేనేజ్మెంట్ కొరకు మరి యేసు ప్రభు ఆ బాధ్యత ఇస్కరియోతు యూదాకు అప్పగించినట్టుగా మనం చూస్తాం. కానీ అతని గురించి ఒక మాట ఉంటుంది యోహాను సువార్త 12వ అధ్యాయంలో, అతడు దొంగ అయ్యుండి ఆ డబ్బు సంచిలో నుంచి డబ్బులు దొంగిలిస్తూ వచ్చాడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి తనలో ధనాపేక్ష అనేది ఉన్నది. డబ్బు పట్ల ఒక అపేక్ష, ఉండకూడని అపేక్ష ఉన్నది. కనుక మరి తన యొక్క బోధకుడైన యేసు ప్రభు తనకు అప్పగించిన ఆ మనీ హ్యాండ్లింగ్ లో డబ్బును తాను దొంగిలిస్తూ వచ్చాడు. ధనాపేక్ష చాలా భయంకరమైనది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని రాయబడింది కదా. చూడండి, ఇస్కరియోతు యూదా జీవితంలో నుంచి తాను యేసు ప్రభు యొక్క జీవితానికి కట్టిన వెల ఎంతో ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభు విలువైన వాడు, యేసు ప్రభు అమూల్యమైన వాడు, యేసు ప్రభు ప్రశస్తమైన వాడు. అయితే ఆ యేసు ప్రభుకి ఇస్కరియోతు యూదా కట్టిన వెల ఎంత అని కనుక మనం ఆలోచిస్తే, తాను ఆ యొక్క ప్రధాన యాజకుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు చాలా రోజుల నుంచి యేసు ప్రభుని పట్టుకోవాలని చూస్తున్నారు. ఏదో ఒక రకంగా యేసు ప్రభుని అసలు ఉండకుండా చేయాలని చూస్తున్నారు. ఈ కుట్ర ఎరిగిన వాడుగా ఇతనిలో ఉన్న ధనాపేక్షను బట్టి వెళ్ళి ఒకానొక దినాన్ని అడుగుతున్నాడు, నేను ఆయన మీకు అప్పగిస్తాను, అప్పగిస్తే నాకేమి ఇస్తారు అని అడిగారు. దానికి వాళ్ళు చెప్పారు, 30 వెండి నాణెములు తూచి ఇస్తాము అని చెప్పి ఇచ్చారు. చూడండి, అడగడం అయిపోయింది, వాళ్ళు డిసైడ్ చేయడం అయిపోయింది, వాళ్ళు చేసిన డెసిషన్ ప్రకారం ఇవ్వడం అయిపోయింది. ఈయన దాన్ని తీసుకొని ఇక అప్పటి నుండి ఎప్పుడు ఆయన అప్పగించాలని చెప్పి సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడంట. యేసు ప్రభు యొక్క వెల 30 వెండి నాణ్యాలు అని చెప్పి ఇస్కరియోతు యూదాతో ప్రధాన యాజకులు, శాస్త్రులు డిసైడ్ చేశారు, లేకపోతే వాళ్ళు కాయిన్ చేశారు. చూడండి, ప్రతి వస్తువుకి ఒక వెల ఉంటది కదా, ఒక వెల ఉంటది. మనం షాప్ లోకి వెళ్తే ఒక వస్తువు కొనుక్కోవాలంటే అది చీర కావచ్చు, లేకపోతే ఒక వస్తువు ఫర్నిచర్ కావచ్చు, వెంటనే మనం దానికి ఉండే ట్యాగ్ చూస్తాం, ప్రైస్ ట్యాగ్ చూస్తాం. ప్రైస్ ట్యాగ్ చూసి అది ఎంత ఉన్నది, తర్వాత ఆ పెట్టిన ప్రైజు అది నిజంగా రిలయబుల్లా కాదా, రీజనబుల్లా కాదా అనేది మనం ఆలోచన చేస్తాము. ఆ తర్వాత అది ఒకవేళ రీజనబుల్ అయితే తీసుకుంటాము, లేకపోతే దాని మీద బార్గెయిన్ చేసి అది అంత విలువ ఉండదు అని మనం అనుకుంటాం. ఒకవేళ కనుక విలువైన వస్తువు తక్కువ ధరకు వస్తుంటే మనం మనసులో అనుకుంటాం,
ఎంత ఖరీదైన వస్తువు ఎంత తక్కువ ప్రైస్కు ఇస్తున్నారు అని. అయితే యేసు ప్రభుకి మరి ఒక ప్రైస్ ట్యాగ్ అక్కడ పెట్టబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత భయంకరం అంటే యేసు ప్రభుకు పెట్టబడిన ప్రైస్ ట్యాగ్ కేవలము 30 pieces ఆఫ్ సిల్వర్, నాట్ ఈవెన్ గోల్డ్. 30 వెండి నాణ్యాలు యేసు ప్రభువుకు ప్రైస్ ట్యాగ్ గా పెట్టారు. వాళ్ళు ఆ 30 వెండి నాణ్యాలు తూచి ఆయనకు ఇచ్చేసినట్టుగా గుర్తు. అసలు ఈ 30 వెండి నాణ్యాలని ఎందుకు వాళ్ళు ఇచ్చారు? ఏమి 40 ఎందుకు ఇవ్వలేదు? 33 ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే ఇంకొక వేరే నంబర్ ఇవ్వచ్చు కదా. సిల్వర్ ఎందుకు ఇచ్చారు? వెండి ఎందుకు, గోల్డ్ ఎందుకు ఇవ్వలేదు అని మనం కొద్దిసేపు మనం అటు ఇటు అన్ని విధాలా మనం ఆలోచన వద్దాము. చూడండి, యేసు ప్రభుకి 30 వెండి నాణ్యాలు లేక 30 తులాల వెండి ఎందుకు నిర్ణయించారంటే, మనం కనుక కొంచెం వెనక్కి వెళ్తే నిర్గమకాండంలో మోషే కాలంలోనే, నిర్గమకాండము 21వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండము 21వ అధ్యాయం 32వ వచనం. ఆ ఎద్దు దాసుని అయినను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి 30 తులముల వెండి చెల్లింపవలెను, మరియు ఆ ఎద్దును రాళ్లతో సావగొట్టవలెను. చూడండి, ఇక్కడ ఒక దాసునికి, ఒక సిటిజన్ కాదు, ఒక పౌరుడికి కాదు, లేకపోతే ఒక హెబ్రీయుడు కాదు, ఒక ఎద్దు వచ్చి ఆ హెబ్రీయుల ఇళ్లలో పనిచేసే ఒక దాసుని గాని దాసినైన గాని ఒకవేళ పొడిస్తే అప్పుడు ఏం చేయాలంట? ఆ యజమానునికి, ఆ యొక్క దాసి యొక్క యజమానునికి 30 తులముల వెండి చెల్లించాలి. అంతేకాకుండా పొడిచిన ఎద్దును కూడా చావగొట్టవలను అని రాయబడింది. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హెబ్రీల లేక ఇశ్రాయేలీల వారి యొక్క కుటుంబాలలో ఉన్న ఒక అలవాటు, ఒక వాడుక ఏంటంటే, చాలా సంవత్సరాల నుంచి వస్తున్న ఒక వాడుక ఏంటంటే, చాలా తరాల నుంచి వస్తున్న ఒక వాడుక ఏంటంటే, ఒక దాసుని వెల 30 తులాల వెండి. ఈ ఇశ్రాయేలీలు ఒక దాసుని కొనుక్కోవాలంటే 30 తులాల వెండి పెట్టాలి. ఒక దాసుని అమ్మాలంటే కూడా వాళ్ళు డిమాండ్ చేసే రేట్ ఏంటంటే 30 తులాల వెండి. కాబట్టి ఇప్పుడు ఒక ఎద్దు కనుక ఒక దాసుని పొడిస్తే, ఆ దాసుడు చనిపోతే ఆ దాసుని యొక్క వెలంతంటే 30 తులముల వెండి. ఇప్పుడు ఈ 30 తులముల వెండిని, లేకపోతే ఈ యొక్క 30 పీసెస్ ఆఫ్ సిల్వర్ ని ఇప్పుడు యేసు ప్రభువుకి ప్రైస్ ట్యాగ్ గా తగిలించారు. అంటే ఆనాటి యూదులకు, ఆనాటి ప్రధాన యాజకులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు యేసు ప్రభు ఎలా కనబడుతున్నాడు? యేసు ప్రభుని వాళ్ళు ఎలా చూచారు? యేసు ప్రభు యొక్క వెలను వారు ఎలాగా అంచనా వేశారు, ఎస్టిమేట్ చేశారని కనుక మనం చూస్తే, కేవలము ఒక దాసునికి, ఆనాటి వాళ్ళ ఇళ్లలో ఉన్న ఒక దాసుని వెలంతో అంత వెల యేసు ప్రభుకు వాళ్ళు చెల్లించారు. ఎంత విచారం కదా! ఆయన యజమానుడు, ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు. ఆయన యావత్ సృష్టిని తన నోటి మాటతో చేసినవాడు. మంటి నర్లమైన మనల్ని మాత్రం ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధతో నేలమంటిని తీసుకుని తన చేతులతో రూపమేర్పరిచి తన జీవవాయువుని ఊది తన పోలికలో మనల్ని చేసుకుని ఆయన మనల్ని తన బిడ్డలుగా తాను ఎంచుకుంటే, ఈరోజు ఈరోజు మనందరికీ రిప్రజెంటేటివ్స్గా ఉన్న ఆనాటి యోధులు యేసు ప్రభుకు వేసిన ప్రైజ్ ట్యాగ్ ఎంతంటే 30 వెండి నాణ్యాలు. ఈ విషయాన్ని మనం చాలా ఆలోచించాల్సిన వారంగా ఉన్నాం అన్నమాట. యేసు ప్రభువుని కనుక దేవాది దేవుడిగా మనం ఒక్కసారి, ఆయన దేవుని కుమారుడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి యేసు ప్రభు యొక్క తగ్గింపును గురించి మనకు కనబడుతుంది. లేక యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ రకంగా ఆయన జీవిస్తూ వచ్చాడో మనకి ఇక్కడ కనబడుతుంది. 2వ అధ్యాయం 6 నుంచి చదువుతున్నాను. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట అనే దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికలో, మన పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. మనం ఇక్కడ ఆలోచన చేస్తే, దేవుని స్వరూపం కలిగిన ఆయన దాసుని స్వరూపం ధరించాడండి. మ్యాన్ బికేమ్ ఏ స్లేవ్, మ్యాన్ బికేమ్ ఏ సర్వెంట్. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ ఆకారమందు మనుషుగా కనబడి
ఆయన దాసుని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంను ధరించుకున్నాడు. టేకింగ్ ద వెరీ నేచర్ ఆఫ్ ఎ సర్వెంట్ అని ఉందండి. అంటే అచ్చంగా దాసుడిలాగా అయిపోయాడు. ఆనాటి యూదుల ఇళ్లలో దాసునికి ఎటువంటి స్థానం ఉందో, ఎటువంటి విలువ ఉందో అంత తక్కువైన స్థానానికి యేసుప్రభు వెళ్ళిపోయాడు. హి టుక్ ద వెరీ నేచర్ ఆఫ్ ఎ సర్వెంట్. ఆనాటి యూదులు దాసులను కొనుక్కున్నారంటే ఇంకా దాసులకు స్వచ్ఛిత్వం అంటూ ఏం లేదు. దే ఆర్ జస్ట్ లైక్ మెషిన్స్. యజమాని ఏం చెప్తే అది చేయాలి, తినమంటే తినాలి, తాగమంటే తాగాలి, పండుకోమంటే పండుకోవాలి, పని చేయమంటే పని చేయాలి, అంతే. నిలబడమంటే అలాగే నిలబడిపోయే ఉండాలి, మళ్ళా కూర్చోమనేదాకా, లేక పండుకోమనేదాకా, లేక ఈ గదికి వెళ్ళేదాకా. అంత భయంకరమైన బానిసత్వం ఉన్న ఆ దినాలలో ఆనాటి దాసునికి 30 తులముల వెండి ఆ ధరగా ఉంటే ఈనాడు యేసు ప్రభుకి ఆయన యేసు ప్రభు అయ్యుండి దేవుని స్వరూపము కలిగి దాసుని స్వరూపము ధరించినందుకు ఆయనకి దాసుని యొక్క ప్రైస్ ట్యాగ్ తగిలించారు. యేసు ప్రభు యొక్క ఓర్పును గుచ్చి, యేసు ప్రభు యొక్క సహనాన్ని గుచ్చి, యేసు ప్రభు యొక్క తగ్గింపును గుచ్చి ఆలోచన చేస్తాను. దాసుని స్వరూపంలోనికి వచ్చాడు. దాసుని స్వభావాన్ని ఆయన ధరించుకున్నాడు. దాసుని స్వరూపమే కాదండి, టేకింగ్ ద వెరీ నేచర్ ఆఫ్ ఏ సర్వెంట్. ఎలా చెప్పొచ్చు మనం? చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో, మత్తయిలో కూడా ఈ మాట ఉంటుంది, అయితే మార్కులో చదువుతున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఇది స్వచ్ఛంగా స్వయాన యేసు ప్రభు మాట్లాడిన మాటలు, ఆయన నోటిలోంచి వచ్చిన మాటలు. మార్కు 10:45, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చిన నేను. ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ నాట్ టు బి మినిస్టర్డ్ అంటూ, బట్ టు మినిస్టర్ అండ్ టు గివ్ హిస్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ ఫర్ మెనీ. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా మారిపోయాడు. సేవలు చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి. దాసదాసీలతో పరిచర్యలు చేయించుకోవడానికి రాలేదు, దాసులుగా పరిచర్య చేయడానికి. హి బికేమ్ ఎ సర్వెంట్. హి టుక్ ద వెరీ నేచర్ ఆఫ్ ఎ సర్వెంట్. యేసు ప్రభు చెప్పాడు, అవును నేను దాసుని స్వరూపం దాల్చొచ్చాను, అవును నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచారం చేయడానికి వచ్చానని చెప్పాడు. దానికి రుజువులు ఉన్నాయి, మనకి దానికి ఆధారాలు ఉన్నాయి. యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వెళ్దాం రండి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు, అది ఆయన యొక్క లాస్ట్ నైట్, ఆ రాత్రి గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఈ బంట్రోతులు, పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు ఏర్పరిచిన బంట్రోతులు వచ్చి యేసు ప్రభువుని పట్టుకొని వెళ్తారు. ఇస్కరియోతు యూదా అప్పగించే రాత్రి, ఆ రాత్రి వాళ్లతో, తన శిష్యులందరితో చక్కగా ఆఖరి భోజనం, లాస్ట్ సప్పర్ ఆయన తీసుకున్నాడు. అనేకమైన శ్రేష్టమైన సంగతులు చెప్పాడు. తన శిష్యులను దగ్గర పెట్టుకుని ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో. అంతేకాదండి, ఆయన పరిచారము చేయడానికి వచ్చాను అని, ఆయన పరిచారకుడే అని రుజువు చేస్తూ ఒక గొప్ప కార్యం చేశాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో, పేతురుపత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభువుని గురించి ఒక గంభీరమైన మాట చెప్పబడింది. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఇలా వ్రాయబడింది, విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. ఆయన అమూల్యమైన వాడు. ఇంకా పైన 4వ వచనంలో ఉంటుంది, ఆయనను గురించి అమూల్యమును సజీవమునైనా రాయి. హీఈస్ ద ప్రెషస్ వన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ప్రెషస్ వన్, అమూల్యమైన వాడు. అంటే మూల్యం కట్టలేవు నువ్వు, లేక నువ్వు మూల్యాన్ని నిర్ణయించలేవు. వెల కట్టలేని అమూల్యమైన వాడు. ఆ అమూల్యమైన వాడు నీ కొరకు, నా కొరకు, నీకు నాకు కట్టిన వెల ఏంటో తెలుసా అండి? చూడండి, మానవులమైన మనము, లేక మనందరి రిప్రజెంటేటివ్ అయిన ఇస్కరియోతు యూదా ఆయన్ని వెండిలోకి తీసుకొని వచ్చేసాడు. బంగారంలో కూడా ఉంచలేదు. వెండి రూపంలో ఆయన వెలను ఆయన ట్యాగ్గా మార్చేసేసాడు. 30 వెండి నాణాలను రాశాడు. కానీ ఆయన మనకు కట్టిన వెల ఎలాంటి వెలో తెలుసా? ఇదే మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో మనకు కనబడుతుంది. మీరు మీ యొక్క పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. నాట్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్. చూడండి, మనల్ని విడిపించుకోవడానికి ఆయన బంగారం కట్టలేదు, ఆయన వెల కట్టలేదు. ఆయన కట్టాలంటే బంగారం కట్టగలడు, ఆయన కట్టాలంటే వెల కట్టగలడు సుమా.
ఆయనకు గనులలో ఉన్నది వెండి బంగారాలు. భూమి ఆకాశాలు ఆయనవి, ఈ లోకంలో ఉన్న సమస్తం ఆయనది. అందుకే అంటాడు కదా, భూమి దాని సంపూర్ణతయు యెహోవాదే అన్నాడు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ఆ వెండి గనులలో ఉన్నది, వెండికి గని ఉన్నది అంటాడు. ఆ తర్వాత అంటాడు సువర్ణం ఉన్నది అంటాడు. వివిధమైన లోహాలు భూమిలో ఉన్నాయి, అది ఆయనది. వెండి బంగారాలు ఆయన దగ్గర లేక కాదు, నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను ఆయన కొనుక్కోవడానికి ఆయన దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది. కానీ ఆయన వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత మనల్ని విమోచించలేదు. కానీ తర్వాత వచనంలో ఉన్నది అమూల్యమైన రక్తం, ప్రెషియస్ బ్లడ్. నీవక్కడ దాకా నువ్వు ఆ ట్యాగ్ నువ్వు పెట్టలేవు. అక్కడ యేసు ప్రభు రక్తానికి నువ్వు వెల కట్టలేవు. యేసు ప్రభు రక్తానికి ఇంత వెల అని నువ్వు పెట్టలేవు ఒక ట్యాగ్. అమూల్యమైన రక్తము చేత, ప్రెషియస్ బ్లడ్, నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడిదరని మీరు ఎరుగురా. మానవుని నైజము ఎంత దిగజారిపోయి ఉన్నదో మనం ఆలోచించుకోవాల్సిన వారం ఉన్నాం. దేవుని నైజము, దైవ నైజము, దైవ స్వభావము ఎంత ఉన్నతమైందో కూడా మనం ఆలోచించాల్సిన వారం ఉన్నాం. దేవుని చేత, దేవుని వలన ఉనికిలోకి వచ్చాము. ఆయనను బట్టి జీవం కలిగి ఉన్నాము, ఆయనను బట్టి ఉనికి కలిగి ఉన్నాము, ఆయన యందు సంచరిస్తున్నాము మనము. అటువంటి మనము ఆయనకు 30 తులాల వెండి, 30 నాణ్యాల వెండి వెలకడితే ఆయన మనకు మాత్రము తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. He shed his blood, he laid down his life. తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు, తన రక్తాన్ని మన కోసం కార్చాడు. సుమా, ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. 28వ వచనం, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో అపోస్తుడైన పౌలు ఎఫెసులో ఉన్న సంఘ పెద్దలతో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తమించి సంపాదించిన తన సంఘము. ఈనాడు సంఘంలో అంగాలుగా ఉన్న మనందరినీ ఆయన ఎలా సంపాదించుకున్నాడు, ఎలాగ ఈరోజు మనం ఆయన సొత్తు అయిపోయాం, ఎలాగ ఈరోజు మనం ఆయన ఆస్తి అయిపోయామంటే ఆయన తన స్వార్థం, విత్ హిస్ ఓన్ బ్లడ్. చూడండి, మేకల యొక్కయు, పొట్టేళ్ళ యొక్కయు, గొర్రెపిల్లల యొక్క రక్తం చేత మనం విమోచించబడలేదు. కొన్ని అలాగనుకుంటే కూడా ఆ 1000 కొండల మీద పశువాదులు ఆయనే సుమా. గనుల్లో ఉన్న వెండి బంగారాలు ఆయనవే, వాటితో ఆయన మనల్ని విమోచించలేదు. 1000 కొండల మీద పశువాదులన్నీ ఆయనవే, వాటి రక్తంతో ఆయన మనల్ని విమోచించలేదు. హి గేవ్ హిజ్ ఓన్ బ్లడ్. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభుకి 30 వెండి నాణాలు తీసుకొని యేసు ప్రభును ఓన్ చేసేసుకున్నాడు. మీరు నాకు 30 నాణ్యాలు ఇచ్చారు, ఇప్పుడు నేను ఆయన మీకు ఇచ్చేస్తానంటున్నాడు, ఇప్పుడు మీకు అప్పగించేస్తానంటున్నాడు. ఎంత ఘోరం, ఎంత ద్రోహమైన మనస్సు కదా. చూడండి, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్దాం. యేసు ప్రభు, దేవుడు మనకిచ్చిన విలువేంటో అక్కడ మరొకసారి రాయబడింది. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 6:20, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడ్డారు. ఆ విలువెంతో చెప్పలేము, ఆ విలువెంతో మానవ భాషలో అర్థం కాదు. లోక సంబంధమైన రూపంలో, కరెన్సీ రూపంలో ఇక్కడ పెట్టలేము మేము. ఇది అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన యేసు స్వరక్తంతో మనం కొనబడ్డాం. అందుకే అంటున్నారు, మీరు విలువ పెట్టి కొనబడ్డారు, మీరు మీ సొత్తు కారు, మీరంటూ చేయాల్సింది మీ దేహాలకు దేవుని మహిమపరచండి. అదే 7వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఈ మాట కనబడుతుందండి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 23వ వచనంలో మరలా ఈ మాట అంటున్నాడు పౌలు గారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. డోంట్ బీ ద సర్వెంట్స్ ఆఫ్ మెన్, డోంట్ బీ ద సర్వెంట్ స్లేవ్స్ అంటూ మెన్. మనుషులకు దాసులు అయిపోవద్దు. వెల పెట్టి కొనుక్కున్నాడే, ప్రాణం పెట్టి కొనుక్కున్నాడే, స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడే, ఆయన అధికారం కిందకు వెళ్ళండి, ఆయన పరిపాలన కిందకు వెళ్ళండి, ఆయన రాజరికాన్ని మీరు అంగీకరించండి అని చెప్పి ప్రభు మాట్లాడు. యేసు ప్రభు తన శరీరధారిగా ఉన్నప్పుడు తన శిష్యులతో ఒక అద్భుతమైన మాట అన్నాడు. వారు తన శిష్యులు, ఆయన వారికి బోధకుడు, ఆయన వారి యజమానుడు, వాళ్ళు ఆయన దాసులు. అయితే వాళ్ళతో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి, ఎంత బాగుందో ఈ మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక
ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. చూడండి, దాసుడికి యజమానికి ఉండే రిలేషన్షిప్లో యజమానుడు ఏం చేస్తున్నాడో దాసుడికి తెలియదు. యజమానుడు ఏం చేస్తున్నాడో దాసుడికి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేను మీ దగ్గర ఏం దాచట్లేదు, నేను మీకు అన్ని సంగతులు చెప్తున్నాను, నేను మీకు అన్ని సంగతులు బోధిస్తున్నాను, కనుక ఇక మిమ్మల్ని నేను దాసులనను, ఇంకా మిమ్మల్ని నేను స్నేహితులని పిలుస్తాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన స్థానము, వీఆర్ హిస్ ఫ్రెండ్స్. మనం ఆయనకి ఇచ్చిన స్థానం అండి, ఒక దాసుడికి ఇచ్చిన స్థానం ఇచ్చాం. 30 తులముల వెండి వెల చేసే ఒక దాసుడికి ఇచ్చే స్థానం మనం ఇస్తే, దేవుడు మనకిచ్చిన స్థానం ఏంటో తెలుసా? వీఆర్ హిస్ ఫ్రెండ్స్. మనల్ని ఆయన తన స్నేహితుడుగా ఎంచుకున్నాడు. అందుకే అబ్రహాముని పిలిచాడు, అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. మన పట్ల ప్రభువుకున్న యాటిట్యూడ్, ప్రభు పట్ల మనకున్న యాటిట్యూడ్ని మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం, సరిపోర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం, సరిదిద్దుకోవాల్సిన వారంగా ఉన్నాం. మన జీవితాల్లో మార్పు తెచ్చుకోవాల్సిన వారంగా ఉన్నాం, మనం మారవలసిన వారంగా ఉన్నాం. యేసు ప్రభు దాసుని రూపం దాల్చింది దేనికంటే, దాసుని స్వరూపంలోకి వచ్చి ఎందుకు ఆయన ఆ పరిచారపు మనసుతో జీవించాడంటే, టు టీచర్స్ హ్యూమిలిటీ, మనకు తగ్గింపు నేర్పించడానికి. అందుకే యేసు ప్రభు లోకాసు వార్తలో 18వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, తను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. తగ్గింపు వల్ల నష్టమేం లేదు సుమా. ఇతరులు నిన్ను తగ్గించినా నష్టం లేదు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు తగ్గించుకున్నా నష్టం లేదు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. చూడండి, యేసు ప్రభుని చుట్టుపక్కల ఆనాటి యూదులు తగ్గించారు. దే హ్యావ్ హ్యూమిలియేటెడ్ జీసస్. ఒక దాసుడు ధర పెట్టేసేశారు, 30 వెండి నాణాలకి యేసయ్యని అమ్మేసేశాడు. యేసయ్య తగ్గించబడ్డాడు, కానీ యేసయ్య హెచ్చించబడ్డాడు సుమా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో ఈ మాట ఉంటుంది. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన దాసుని స్వరూపం ధరించాడు, శిలువ మరణం పొందినంతగా తాను రిక్తునిగా చేసుకున్నాడు. అయితే ఏం జరిగిందంటే 9-10 వచనాల్లో, తగ్గించుకున్నాడు కాబట్టే విధేయత చూపిన వాడే తాను తగ్గించుకొనెను. అందుచేతనే, ఎందుచేత? తగ్గించుకున్నందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ఆయన శిలువ మరణము పొందినంతగా తాను తగ్గించుకొనెను. అందుకనే దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును అనుగ్రహించి, నిన్ను ఇతరులు తగ్గిస్తున్నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీవు తగ్గించుకున్నా దేవుడు హెచ్చిస్తాడండి. గుర్తుపెట్టుకోవాలి ఈ లాజిక్. మనం దీనికి నేను బైబిల్ గ్రంథంలోనే కొందరు భక్తులు కూడా నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోసేపు దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 37వ అధ్యాయంలోకి వెళ్తే, యోసేపు యాకోబుకున్న 12 మంది కుమారుల్లో చాలా ప్రియమైన కుమారుడు. యోసేపు తన తండ్రి యొక్క ముద్దుల కుమారుడు. అద్భుతమైన రంగురంగుల చొక్కా కుట్టించి చాలా ప్రత్యేకంగా చూసుకుంటున్నాడు. ఒకానొక దినాన తన అన్నదమ్ములు గొర్రెలు తీసుకుని వెళ్ళారు. చాలా రోజులు అయిపోయింది, షెకెం అనే ప్లేస్ దాకా వెళ్ళారు. ఒకసారి వెళ్ళి చూసిరాయి అంటే బయలుదేరి వెళ్తున్నాడు. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళాడు. షెకెంకి వెళ్తే షెకెంలో వాళ్ళు కనబడలేదు. అయితే అక్కడ వేరే కాపర్లు కనపడితే వాళ్ళని అడిగాడు, ఇలా వచ్చారు, మా అన్నలు ఎక్కడన్నా కనబడ్డారంటే వాళ్ళు దోతాను వైపు వెళ్దాము అని చెప్పుకుంటున్నారయ్యా అంటే, తాను దోతాను ప్రయాణం చేసి వెళ్ళాడు. దోతానికి వెళ్ళేటప్పటికి తన దూరం నుంచి జోసెఫ్ను చూశారు, గుర్తుపట్టారు. ఇదిగో వస్తున్నాడు, తమ్ముడు వస్తున్నాడు. అయితే వీడు నాన్న ప్రేమంతా సంపాదించుకున్నాడు, మనం చేసే చెడ్డ పనులన్నింటి గురించి నాన్నకి సమాచారం చెప్తున్నాడు, కనుక ఇదే ఛాన్స్, వీడు మనకు దొరికాడు, వీడిని మనం చంపేద్దాం అనుకున్నారు. అన్నదమ్ములందరూ కుట్రబన్నారు, ఒక గుంటలో పడేశారు, నీళ్లు లేని గుంటలో పడేశారు. మనకు తెలిసి ఇదంతా చాలా మరి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడు. అందరు హృదయాలు కఠినం చేసేసుకున్న పరిస్థితుల్లో కొంచెం సేపటికి ఇష్మాయేలీలు వర్తకులు అదే మార్గంలో, మిద్యానీయులైన వర్తకులు అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ఈజిప్ట్, ఐగుప్తు దేశానికి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని చూడగానే వాళ్ళల్లో ఒక సహోదరుడికి, వాళ్ళలో యూదాకి ఒక ఆలోచన వస్తుంది. ఏమంటాడంటే, అరే మనం గుంటలో పడేస్తే ఏమి లాభం, కాబట్టి వీడిని మనం గుంటలోంచి పైకి తీసి ఈ మిద్యానీయులైన వర్తకులకు అమ్మేసేద్దాము, మనకు కొంచెం డబ్బులు వస్తాయి, వీడు కూడా వెళ్ళిపోతాడు, మన కళ్ళ ముందు ఉండకుండా వెళ్ళిపోతాడని చెప్పి ఇప్పుడు గుంటలో నుంచి జోసెఫ్ను తీసి ఆ మిద్యానీయులైన వర్తకులకు అమ్మేశాడు. ఎంతకు అమ్మారో చూద్దాం. చూడండి, 37వ అధ్యాయం ఆదికాండము 28వ వచనం. మిద్యానీయులైన వర్తకులు
ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారి యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. ఇది ఇంకా ఘోరం. యోసేపుకు పెట్టిన ప్రైస్ ట్యాగ్ ఎంతంటే నాట్ ఈవెన్ 30 పీసెస్ ఆఫ్ సిల్వర్. 30 తులముల వెండి కాదండి, 20 తులాల వెండికే జోసెఫ్ని అమ్మేసేసారు. హీ వాజ్ హ్యూమిలియేటెడ్. తగ్గించబడ్డాడు. ఇంతేరవరే నీ మొహానికి ఇంతేరవేలా చాలండి, మాకు 20 తులాలు వెండిచ్చినా చాలు, వీళ్ళు వదిలించుకుంటే చాలు, మాకు తీసుకెళ్ళిపోమని చెప్పి కేవలము దాసుని కన్నా ఇంకా తక్కువైన వేళ, లేక ఆనాటికి ఇంకంతేనేమో. ఆ తర్వాత మోషే కాలం వచ్చిన తర్వాత దాసుని వేళ 30 తులాల వెండి నిర్ణయించబడింది. 20 తులాల వెండికి యోసేపు నమ్మేశారు. యోసేపును తన అన్నదమ్ములు తగ్గించేశారు. యోసేపు వెల తగ్గించేశారు. యోసేపు తన తండ్రికి ప్రశస్తమైన వాడు. యోసేపు దేవుని దృష్టికి ప్రశస్తమైన వాడు, పవిత్రంగా జీవిస్తున్నవాడు, పాపాన్ని అసహించుకుంటున్న వాడిని తగ్గించేశారు. 20 తులాల వెండికి తగ్గించి అమ్మేసేశారు. ఐగుప్తులకు వెళ్ళిపోయాడు. మనకు తెలుసు, అక్కడ ఫరో రాజ సంరక్షణ సేనాధిపతి అయిన పొతీఫర్ కొనుక్కొని వెళ్ళాడు ఆ సంతలో నుంచి. అక్కడ తాను ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత జైలు పాలయ్యాడు. జైల్లో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆ తర్వాత తగ్గించుకున్న వారిని హెచ్చించే దేవుడు, ఇతరుల చేత తగ్గించబడిన వారిని హెచ్చించే దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకుందాం. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం నీ పరిస్థితి ఎలాగుందో, నీవు ఒకవేళ తగ్గించబడుతున్నావా, అవమానపరచబడుతున్నావా, నీవంటే ఇంట్లో వాళ్ళకి లెక్కలేదా, నీవంటే ఎవరికి విలువ లేదా, ఎవరు నిన్ను గుర్తించట్లేదా, నీకంటే ఒక ఐడెంటిటీ లేదా, ఏం పర్వాలేదు, దేవుడు నిన్ను హెచ్చించే రోజు ఒకరోజు వచ్చింది. యేసు ప్రభు తన జీవితం ద్వారా ఈ రోజు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. జోసెఫ్ను తగ్గించారు, పంపించేశారు. ఐగుప్తులో బానిసగా ఉన్నాడు, చెరసాలలో ఒక ఖైదీగా ఉన్నాడు. హెచ్చించే దేవుడు ఉన్నాడు. ఒకరోజు అద్భుతంగా మరి యోసేపు బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఐగుప్తు దేశం మీద మరి ప్రభువుగా ఏలికగా నియమించబడ్డాడు. అంతేకాదండి, ఒకానొక రోజు మరి ఐగుప్తు దేశం అంతటా, లేకపోతే చుట్టుపక్కల దేశాల్లో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న ధాన్యంతోనే అందరూ బ్రతుకుతా ఉన్నారు. అప్పుడు ఏ అన్నలైతే గుంటలో పడేశారో, ఏ అన్నలైతే 20 వెండి నాణ్యాలకి యోసేపు నమ్మేశారో, ఆ అన్నలే ఒకరోజు యోసేపు దగ్గరికి వచ్చారు. అయ్యా, మాకు ధాన్యం కావాలి, మా దేశంలో కరువు, మేము చనిపోయేటట్టున్నాం, మాకు దయచేసి మాకు ధాన్యం కావాలని చెప్పి ధాన్యం కొనుక్కోవడానికి వచ్చారు. ఆ వచ్చిన రోజు వాళ్ళు ఏం చేశారో తెలుసా? యోసేపు ముందు చూద్దామండి. ఆ మాటలు చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి మనకి. ఆదికాండంలోకి వెళ్దాం. చూడండి, ఆదికాండంలో మరి వాళ్ళు యోసేపు ముందు వచ్చి నిలబడుతున్నారు. యోసేపు ముందు వచ్చి 42వ అధ్యాయం, ఆదికాండము 42వ అధ్యాయంలో ఇప్పుడు ఈ అన్నదమ్ములందరూ వచ్చారు. ఐగుప్తు దేశంలో ధాన్యం పంపిణీ చేస్తున్న వ్యక్తి ఎవరంటే యోసేపే. 42వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యము అమ్మకము చేయువాడు. కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలకు మోపి అతనికి వందనము చేసిరి. ఎవరినైతే 20 వెండి తులాలకు అమ్మేశారో అతనికి సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. అతని ముందు వాళ్ళు వంగి తలలు వంచి, తర్వాత చూడండి ఏమంటే 3 సార్లు వి ఆర్ దై సర్వెంట్స్ అంటున్నాడు. జస్ట్ ఈ కాంటెక్స్ట్ లో చూపిస్తాను నేను. 10వ వచనంలో చూడండి, వారు అంటున్నారు, లేదు ప్రభా, నీ దాసులమైన మేము ఆహారము కొనుటకే వచ్చిదిమి. 11వ వచనం, మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారమే. 13వ వచనం, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఉన్న ఒక మనుష్యుని కుమారుల నుంచి. వి ఆర్ దై సర్వెంట్స్, దై సర్వెంట్స్. ఏ యోసేపుకైతే ప్రైస్ ట్యాగ్, ఒక దాసుని ప్రైస్ ట్యాగ్ పెట్టి 20 వెండి నాణాలకు అమ్మేశారో, ఇప్పుడు ఆ యోసేపు కాళ్ళ దగ్గర వీళ్ళందరూ సాగిలపడి చెప్తున్నారు, వి ఆర్ దై సర్వెంట్స్. యోసేపు హెచ్చించబడ్డాడు సుమా. ఆ తర్వాత యోసేపుని బట్టే వారి కుటుంబాలు ఐగుప్తుకు వచ్చినాయి. యోసేపుని బట్టి ఆ కుటుంబాలు కరువులో చనిపోకుండా రక్షించబడ్డాయి. యోసేపుని బట్టే తన అన్నదమ్ముల బిడ్డలందరూ పైకి వచ్చారు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును తగ్గించాడు, కానీ దేవుడు యేసు ప్రభువుని హెచ్చించాడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఎవరి చేత తగ్గించబడుతున్నా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును.
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నం ముందు పాల్చే రోగములకైనను నీవు భయపడుకుందువు. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి